స్టార్ 9 న్యూస్. బాల్య వివాహంలో పాల్గొన్న వారందరిపై కేసులు నమోదు చేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశేష అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో బాల్ వివాహ యుక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ షూర్ ఎన్జీఓ సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో పండితులు, మౌలానా, పాస్టర్లు హాజరయ్యారు. ముందుగా జిల్లా బాలల సంరక్షణ అధికారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా బాల్య వివాహాల నిర్మూలనకై జిల్లా బాలల పరిరక్షణ విభాగం షూర్ ఎన్జీఓ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి అవగాహన కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహ నిషేధ చట్టం 2006పై అందరికీ అవగాహన ఉన్నప్పటికీ బాల్య వివాహాలు నేటికి జరగడం బాధాకరమన్నారు. బాల్య వివాహాల్లో పాల్గొన్న వారందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చిన్న వయసులో పెళ్లిళ్లు చేస్తే వారి భవిష్యత్తుతో పాటు పుట్టబోయే పిల్లల ఆరోగ్యం పాడవుతుందని, బాల్య వివాహం నిర్మూలనపై ముహూర్తాల సమయంలో ఆయా పూజా కార్యక్రమాల్లో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఆర్థిక సమస్యలతో పిల్లలు చదువుకు దూరం అవుతున్నారని, చదివే వయసులో పెళ్లిళ్లు చేయవద్దని, వారి పేదరికాన్ని జయించి ఉన్నత స్థాయిలో స్థిరపడ్డ విజయ గాథలతో తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. బాల్ వివాహ యుక్త్ భారత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. తల్లిదండ్రులు పిల్లలకు పెళ్లిళ్లు చేయాలని తమ దగ్గరకు వస్తే ముందుగా అన్ని విద్యార్హత పత్రాలు చూపాలని సూచించారు. షూర్ ఎన్జీఓ ఆధ్వర్యంలో ముద్రించిన బాల్య వివాహ చట్టపరమైన నేరం హెచ్చరిక వాల్ పోస్టర్లను సంబంధిత మత పెద్దలతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం మత పెద్దలు, ఎన్జీఓ ప్రతినిధులు కలెక్టర్ ను శాలువాతో సత్కరించారు. చైర్మన్ గారు, మెంబర్స్ వారు కూడా అందరూ పాల్గొంటున్నారు. సో ఈ చట్టం గురించి అందరికీ అవగాహన ఉంది, కానీ రూరల్ ఏరియాస్ కి వచ్చేసి కానీ లేదు ఇంకా కొన్ని ఏవైతే మన స్లమ్ ఏరియాస్ కావచ్చు, ఇటువంటి రిమోట్ ఏరియాస్ లో ఇంకా కూడా అవగాహన లేకపోవచ్చు. ఇది చట్టం 2006 నుంచి ఉన్నాయి. ఇప్పుడు అది చూస్తే ఇట్స్ అరౌండ్ 19-20 ఇయర్స్ అవుతున్నాయి ఈ చట్టం కూడా అమలైంది. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు దట్ ఈ సంవత్సరమే మనం 24-25 బాల్ వివాహాలు ఆపినాం. అంటే ఇన్ని సంవత్సరం అయినా కూడా చట్టంలో అవగాహన ఉండకపోయినా కూడా బాల్ వివాహం ఇప్పుడు కూడా జరుగుతాం. సో దానికి యాక్చువల్గా ఈ చట్టం అందుకే వచ్చింది, ఈ కఠినంగా చట్టం. దీనికి మళ్ళీ ఎవరెవరు ఈ బాల్ వివాహలో పాల్గొంటే మళ్ళీ ఎవరెవరి పైన శిక్షలు అవుతుంది, జైలు శిక్షణ కానీ, ఎఫ్ఐఆర్ కానీ, ఇంజంక్షన్ ఆర్డర్ కానీ క్లియర్గా చట్టం కూడా చెప్పడం జరిగింది. ఇందాక మీరు కూడా అందరూ అన్నారు. సో ఒకటి ఏమంటే చైల్డ్ మ్యారేజ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఉంటారు జిల్లా లెవెల్, జిల్లా కలెక్టర్ నుంచి ఫీల్డ్ లెవెల్లో వచ్చేసి మళ్ళీ పంచాయత్ సెక్రటరీ వాళ్ళు చైల్డ్ మ్యారేజ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఉంటారు. తర్వాత దీంతో పాటు మళ్ళీ మనం విలేజ్ లెవెల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ కూడా ఉంటాయి. యాక్చువల్గా విలేజ్ లెవెల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ లో అక్కడ పంచాయత్ సెక్రటరీ కానీ, మహిళా సంఘాలు కానీ, ఊరు పెద్దలు కానీ, మత పెద్దలు కానీ వాళ్ళందరూ కూడా విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ లో ఉంటారు. అక్కడ కూడా మనం ఈ చట్టం గురించి చర్చ చేస్తాం. తర్వాత ఇంకోటి చట్టంలో ఏమున్నాయంటే, సో ఎక్కడైనా మళ్ళీ ఎవరైనా ఈ బాల్ వివాహలో పాల్గొంటే పర్టికులర్ గా అంటే మనం మేల్ గురించి మాట్లాడతాం. అంటే మేల్ ఎవరైనా, అడల్ట్ మేల్ ఎవరైనా ఈ బాల్ వివాహలో పాల్గొంటే అంటే అది పేరెంట్స్ కావచ్చు, గార్జియన్స్ కావచ్చు, లేదు అఫిషియంట్స్ కావచ్చు. అఫిషియంట్ కి వచ్చేసి మళ్ళీ మత పెద్దలు కూడా ఎవరైతే అక్కడ ఇన్వాల్వ్ అవుతున్నారు, లేదా పర్ఫార్మ్ చేస్తున్నారు, లేదు ఫంక్షన్ హాల్ ఓనర్ నుంచి, లేదు అక్కడ ఏవైతే చిన్న ఒకవేళ టెంట్ హౌస్ వాళ్ళు ఉన్నారు, పెద్ద టెంట్ హౌస్ వాళ్ళు ఉన్నారు, కేటరర్ ఉన్నారు, అంటే ఎవరెవరు అందరూ కూడా దాంట్లో తప్పకుండా భాగస్వామి అయ్యారు. ఇందాక మీరే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. సో ఫస్ట్ మనం కూడా ఎఫ్ఐఆర్ కూడా చేసేటప్పుడు ఇందాక డీడబ్ల్యూ గారు కూడా అదే చెప్తాము, మన వాళ్ళకి కూడా ఐడియా ఉండాలి దట్ ఎవరెవరికి కూడా మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఇందాక మీరు చెప్పేటప్పుడు మనం కొన్ని సందర్భాల్లో చేస్తున్నాం, కొన్ని సందర్భాల్లో చేయడం లేదు. ఏదైనా ఒక్క సందర్భంలో కూడా మిస్ అయింది అంటే మెసేజ్ మళ్ళీ కరెక్ట్ గా పోదు. సో తప్పకుండా చట్టం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆ చట్టం ప్రకారమే మనం ఇది అమలు చేయాలి. సో మనం కూడా చైల్డ్ మ్యారేజ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ యాక్చువల్గా మళ్ళీ ఒకసారి మీటింగ్ కూడా పెట్టి వాళ్ళు కూడా ఈ చట్టం పైన కూడా అవగాహన చేయాలి. పంచాయత్ సెక్రటరీస్ కానీ, సిడిపిఓస్ కానీ, అంగన్వాడీ సూపర్వైజర్స్ కానీ మళ్ళీ ఇంకొకసారి కూడా వాళ్ళకి అవగాహన చేయాలి. మీరు అందరూ కూడా ఇందాక మత పెద్దలు కూడా చెప్పారు దట్
మీరు ఆల్రెడీ మన కమ్యూనిటీలో మీ చేస్తున్నాము, చాలా సంతోషం. తర్వాత ఎవరైనా మీ దగ్గర వచ్చే ముందు కూడా మళ్ళీ డేట్ ఆఫ్ మ్యారేజ్, మన డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ మీరు చెక్ చేసిన తర్వాతనే మళ్ళీ ముందుకు వెళ్తున్నాం. కానీ ఎక్కడ ఇష్యూస్ వస్తాయంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ లో కూడా ఇందాక డిస్కస్ చేసినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లో కూడా మనం కొంత ఎక్కడైనా డౌట్ వస్తే వారు చెప్పే ప్రకారం దయచేసి నమ్మకండి, ఇంకా కూడా డెప్త్ కి వెళ్ళండి, అడగండి. అంటే ఒక 4-5 డాక్యుమెంట్స్ అడగచ్చు. ఆధార్ మాత్రమే తీసుకొని వచ్చారు కానీ మీకు డౌట్ వస్తున్నాయి, అట్లా ఆగకండి. ఆధార్ తర్వాత ఇంకా అది జెన్యున్ చాలా వరకు. లేదు మళ్ళీ బర్త్ రిజిస్టర్ లేదు, మీరు కూడా మళ్ళీ మీ ఎవరైతే ఉన్నారు మీ దగ్గర స్టాఫ్ కానీ ఎవరైతే వాళ్ళ ద్వారా కూడా ఫీల్డ్ కి పంపించి మళ్ళీ బర్త్ రిజిస్టర్ కానీ అట్లా కూడా చెక్ చేయండి. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే జస్ట్ ఒక్క డాక్యుమెంట్ ప్రకారం మనం వెళ్తే మళ్ళీ ఇబ్బంది అయింది, అది కూడా మీకు తెలియజేస్తున్నాము. మళ్ళీ మీ ద్వారా ఇంకా కూడా మీ పరిచయంలో ఎవరెవరు ఉన్నారు మీ మత పెద్దలు వారందరికీ కూడా తెలియజేయండి. ఎందుకంటే ఇంకా ఇష్యూ వస్తాయి. ఆధార్లో చూస్తే మళ్ళీ అంతా 18 అబవే ఉన్నారు, 21 అబవే ఉన్నారు. కానీ యాక్చువల్గా మనం బోనఫైడ్ లో చూస్తే ఇట్స్ లెస్ దెన్ 18. ఇక్కడ ఇష్యూస్ వస్తాయి మేజర్గా. ఇక్కడ వాళ్ళు అక్కడ ఈ డేట్ ఆఫ్ బర్త్ కి మ్యానిపులేట్ చేయడానికి అక్కడ కొంత ప్రయత్నం చేస్తేనే ఇబ్బంది అవుతాయి. దానికి మనం చాలా జాగ్రత్తగా ఉండి మనకి ఎప్పుడైనా డౌట్ వస్తున్నాయి అంటే మనం మళ్ళీ ఒక్కసారి చెక్ చేసిన తర్వాతనే మళ్ళీ ముహూర్తం కానీ ఇంకా ఏమైనా డేట్ కానీ మనం తప్పకుండా తెలియజేయాల్సిన ఉంటుంది. సో అదే ఒకటి మీరు జాగ్రత్తగా తీసుకుంటే మాక్సిమం గా ఈ 25 కేసెస్ కూడా ఈసారి జరిగింది, అది ఇంకా కూడా మనం జరగకుండా చూసుకోగలుగుతాం. అది ఒకటి. రెండోది ఇందాక మీరు చెప్పాను కదా అవేర్నెస్, మన మొబైల్ వ్యాన్స్ కానీ అటువంటి. సో జనరల్ గా యాక్చువల్ గా మన ప్రతి ఒక్క మున్సిపాలిటీలో చాలా ఆటోస్ ఉంటాయి. గ్రామ పంచాయత్ లో కూడా ప్రతి ఒక్క గ్రామ పంచాయత్ లో కూడా ఏదో ఒక ఆడియో సిస్టమ్ ఉంటాయి. తర్వాత చాలా వరకు మస్జిద్ లో కానీ లేదు టెంపుల్స్ లో కానీ లేదు చర్చెస్ లో కానీ కూడా దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ఆడియో సిస్టమ్. సో మీరు కూడా మీ ఆడియో సిస్టమ్ ద్వారా కూడా ప్రచారం చేయండి. విలేజ్ లో ఉన్న చర్చ్ తో లేదు విలేజ్ లో ఉన్న మస్జిద్ తో వార్డ్ లో ఉన్న టెంపుల్ తో ఎక్కడో మనకి ఎక్కడెక్కడ ఆడియో సిస్టమ్ ఉన్నాయి. ఏమైనా మేజర్ గా ఇటువంటి కూడా కొంత ఒక టైం లో జరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాసంలో అట్లా ఉంటాయి ఫిక్స్డ్ డేట్స్, అంటే ఈ టైంలోనే కొంత ఎక్కువ జరుగుతాయి.